ఇగో పొద్దుమికంగా పిల్లలొచ్చే వరకు గిట్లయితే చేయండ్రి. ఇగ చలికాలం గదా! ఉడుకుడుకు గిట్ల చేసుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటది. ఇగ చూడుండ్రి మంచిగా మైదాపిండి తీసుకొని అందులో జరంత ఉప్పు, నెయ్యేసుకొని మంచిగా కలుపుకోవాలి ముందుగాల. తర్వాత ఇగ కొన్నన్ని నీళ్లు పోసి మంచిగా గిట్ల కలుపుకోవాలి. చూడుండ్రి ఎంత ముద్దుగుందో ఎన్నపూస లెక్క కొడుతుంది తెల్లగా. తర్వాత మంచిగా గిట్లా పాము లెక్కనైతే రౌండ్‌గా చుట్టుకొని జరంత పొడిపిండేసి మంచిగా రొట్టెనైతే చేసుకోవాలి. ఎంత పలసగా వీలైతే అంత పలసగా చేసుకొని పెంక మీద నూనె పోసుకొని ఇక చేసుకున్న రొట్టె వేసుకొని ఎచ్చపచ్చగానే కాల్చుకోవాలి కాల్చుకొని ఒకటేసారి ఎన్ని చేసుకుంటామో అన్ని కాల్చుకొని పక్కన పెట్టుకొని పెంక మీద జరంత నూనె జరంత బటర్ వేసి ఇక సన్నగా కోసుకున్న కూరగాయలు అయితే వేసుకోవాలి. అగో కూరగాయలు చూడుండ్రి జెండా కలర్ల లెక్క 3 కలర్లు ఎంత ముద్దుగా కొడుతున్నాయో. ఇక తర్వాత పెంక మీద మళ్ళీ జరంత నూనె పోసుకొని గుడ్డు మంచిగా గిట్ల కొట్టుకొని గుడ్డు మీద మనము చేసుకున్న రొట్టెను పరుచుకొని కాల్చుకోవాలి 2 దిక్కులు. తర్వాత చూడుండ్రి అందులో వేయించుకున్న కూరగాయలు సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇక ఎర్ర మిరపకాయలది సాస్ ఉంటుంది కదా! గది కూడా జరంత వేసి మళ్ళీ నిమ్మకాయ సుక్కలు పిండుకొని మంచిగా గిట్ల చేప లెక్క చుట్టుకొని ఇక కొరుక్కొని తింటే మస్తు అయితే ఉంటుంది. పోయి వస్తా మరి. బాయ్ బాయ్.